జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. Two friends Mahesh and Rakesh start a business by investing 1,50,000 and 2 lakhs rupees respectively. After 6 months, Rakesh withdraws some amount of his investment. At the same time, a third friend Ganesh joined the business by investing the same amount which Rakesh had withdrawn. At the end of the year, Rakesh and Ganesh distributed their profit in the ratio 5:3. If the total profit for the year was 1,54,000 rupees, what was the share of Mahesh in the profit? ఇద్దరు స్నేహితులు మహేష్ మరియు రాకేష్లు 1,50,000 మరియు 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభిస్తారు. 6 నెలల తర్వాత రాకేష్ తన పెట్టుబడిలో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకున్నాడు. అదే సమయంలో మూడవ స్నేహితుడు గణేష్ రాకేష్ ఉపసంహరించుకున్న అదే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరిలో రాకేష్ మరియు గణేష్ తమ లాభాలను 5:3 నిష్పత్తిలో పంచుకున్నారు. సంవత్సరానికి మొత్తం లాభం 1,54,000 రూపాయలు అయితే మహేష్ యొక్క వాటా ఎంత? మా మొదట బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరెవరు? మహేష్ అండ్ రాకేష్. మా ఇక్కడ 4 zeros క్యాన్సల్. అంటే మహేష్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 15. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు కాబట్టి టోటల్ టైం ఎంత? 1 year. నెక్స్ట్ రాకేష్ యొక్క స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ 20. ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత కాబట్టి ఇంటూ 6 ప్లస్ 6 నెలల తర్వాత సమ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నాడు. ఎంతనో మనకు తెలియదమ్మా, కానీ మొత్తానికైతే కొంత అమౌంట్ సమ్ X రూపీస్ విత్డ్రా చేసుకున్నాడు అనుకుందాం. అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 20, సమ్ X రూపీస్ విత్డ్రా చేసుకున్నాడు అనుకుందాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ అతని ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 20 - X. టోటల్ 1 year. ఇక్కడ 6 months కంప్లీట్, అంటే రిమైనింగ్ ఎంతమ్మా? అనదర్ 6 months. సో వీడు ఏ టైంలో అయితే విత్డ్రా చేసుకున్నాడో ఇతను విత్డ్రా చేసిన అమౌంట్ని మరొక ఫ్రెండ్ ఎవరు? గణేష్ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్గా పెట్టిండు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మూడవ స్నేహితుడు గణేష్ రాకేష్ ఉపసంహరించుకున్న అదే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలో చేరాడు. మరి ఇక్కడ రాకేష్ అనే వ్యక్తి ఉపసంహరించుకున్న విత్డ్రా చేసుకున్న అమౌంట్ ఎంత ఉంది? X. సేమ్ X అమౌంట్తో జాయిన్ అయిన పర్సన్ ఎవరు? గణేష్. అంటే ఇప్పుడు గణేష్ యొక్క ఇన్వెస్ట్మెంట్ X. వీడు ఎప్పుడు జాయిన్ అయినామా? ఆఫ్టర్ 6 months. అంటే వీడి వర్కింగ్ టైం ఎంత అన్నట్టు? ఓన్లీ 6 months. సో దీన్ని క్యాన్సలేషన్ చేద్దాం 6 టేబుల్తో. 6 1 6 1 6 1 6 2 15 × 2 30. ఇది 30. 20 + 20 అంటే 40 - X అవుతుంది. ఇది X. అంటే ఇప్పుడు ప్రాఫిట్ రేషియో ఎంత అంటే 30:40 - X X. కానీ మనకి ఎవరి ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు అంటే రాకేష్ అండ్ గణేష్ యొక్క ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. అంటే ఈ రెండింటి యొక్క రేషియో ఇచ్చాడు. 40 - X X = 5:3. ఈ రేషియో ఎంతకి ఈక్వల్ అమ్మా? 5:3కి ఈక్వల్. ఎంతకి ఈక్వల్? 5:3కి ఈక్వల్. సో ఇప్పుడు ఇది ప్రపోర్షన్ ఫామ్లో ఉంది. ప్రపోర్షన్ ఫామ్లో ఉంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రోడక్ట్ ఆఫ్ మిడ్ టర్మ్స్ అని రాయొచ్చు. అంత్యంలో లబ్ధం = మధ్యంలో లబ్ధం. సో 3 × 40 120 - 3x = 5x. సో ఈ -3x ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది అంటే 8x. 8x = 120. 8 1 8 15. అంటే X వాల్యూ ఎంతమ్మా? 15. సో ఇక్కడ X వాల్యూ 15. అంటే ఇప్పుడు ప్రాఫిట్ రేషియో రాసుకుందాం. ఏ యొక్క ప్రాఫిట్ లేదా ఏ అంటే ఇక్కడ ఎవరు? మహేష్. మహేష్ యొక్క ప్రాఫిట్ 30. ఇక్కడ 40 - X. X అంటే ఎంత? 15. 40 - 15 అంటే 25. X అంటే 50. 5 టేబుల్తో క్యాన్సలేషన్ చేద్దాం. 5 6 5 5 5 3. అంటే ఇప్పుడు ప్రాఫిట్ రేషియో 6:5:3. టోటల్ ఎంత అంటే 5 3 8 6 14. 14 parts. 14 parts = 1,54,000. 1,54,000.
14 ఒకట్లు 14 11 154 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అమ్మా 11,000. 1 పార్ట్ వాల్యూ ఎంత 11,000. మనకు అడిగింది మహేష్ అంటే ఎన్ని పార్ట్స్ ఉంది 6 పార్ట్స్. 1 పార్ట్కి 11,000 అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా 66,000 రూపీస్. ఎంత 66,000 రూపాయలు. ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 milkmen rented a pasture. A put to grazed 16 cows for 3 months, B 20 cow for 4 months, C 18 cows for 6 months, and D 42 cows for 2 months. If A share of rent be 2,400, the rent paid by C is. నరుగులు పాల వ్యాపారులు పచ్చిక బయళ్లను అద్దెకు తీసుకున్నారు. ఏ 16 ఆవులను 3 నెలలు, బి 20 ఆవులను 4 నెలలు మేపాలి, సి 18 ఆవులు 6 నెలలకి, మరియు డి 42 ఆవులు 2 నెలలకి. ఏ వాటా అద్దె 2,400 రూపాయలు చెల్లించిన సి అద్దె ఎంత? మరి ఇక్కడ ఎనిమల్స్, నంబర్ ఆఫ్ ఎనిమల్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎనిమల్స్ అనేది ఏమని తీసుకోవాలమ్మా, మనం ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవాలి. జంతువుల సంఖ్య అనేది పెట్టుబడి అవుతుంది. మరి ఇక్కడ ఎంతమంది పాల వ్యాపారులు ఉన్నట్టే 4. ఏ బి సి డి. ఏ వద్ద ఉన్న ఆవుల సంఖ్య 16, వాడు మేపిన కాలం ఎంత అంటే 3 months. బి దగ్గర ఉన్న ఆవుల సంఖ్య 20, ఓకేనా, కాలం ఎంత ఇచ్చిన 4 months. సి యొక్క ఆవుల సంఖ్య 18, డ్యూరేషన్ 6 months. డి యొక్క ఆవుల సంఖ్య 42, డ్యూరేషన్ ఎంత అంటే 2. సో ఇప్పుడు క్యాన్సలేషన్ చేద్దాం. అన్నిట్లో 2 ఉంది. 2తో 2 8ల 16, 2 10ల 20, 2 9ల 18, 2 ఒకట్లు. అగైన్ 2 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చమ్మా. 2 20 ఒకట్లు, 2 ముళ్ళ 6, 2 రెండ్ల 4, 2 నాళ్ళ 8, 4 × 3 12, 10 × 2 20, 9 ముళ్ళ 27, ఇది 21. అంటే వాళ్ళు చెల్లించవలసిన అద్దెల మధ్య నిష్పత్తి. ఇది ఏ రేషమా, రెంటెడ్, పే చేయవలసిన రెంట్ రేషియో. అద్దెల మధ్య నిష్పత్తి ఎంత అంటే 12:20:27:21. సో మనకి ఎవరి రెంట్ ఇచ్చిండు, ఏ అంటే ఎంత ఉంది 2,400. అంటే ఏ అంటే 12 parts. 12 parts వాల్యూ 2,400 అయితే 1 part వాల్యూ ఎంత 200. మనకు అడిగింది సి యొక్క రెంట్. సి అంటే 27 parts, 27 × 2 5,400 రూపీస్. అరే 12 parts వాల్యూ 2,400 అయితే 27 parts వాల్యూ ఎంత అవుతుంది 5,400. ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 members rented a green field. A grazing 24 cows in 3 months, B grazes 10 cows for 5 months, C grazes 35 cows for 4 months, D grazes 21 cows in 3 months. If their total rent is 32,500 rupees, what is the rent paid by C? ఒక పచ్చిక పొలంను 4 రైతులు అద్దెకి తీసుకున్నారు. 3 నెలల కాలం పాటు 24 ఆవులను ఏ అనే రైతు, 5 నెలల కాలం పాటు 10 ఆవులను బి అనే రైతు, 4 నెలల కాలం పాటు 35 ఆవులను సి అనే రైతు, మరియు 3 నెలల కాలం పాటు 21 ఆవులను డి అనే రైతు మేపుకున్నారు. ఒకవేళ రైతు అద్దె 32,500 రూపాయలు అయినట్లయితే సి అనే రైతు చెల్లించవలసిన అద్దె ఎంత? ఇక్కడ ఎంతమంది ఫార్మర్స్ అమ్మా 4 members. ఏ అనే రైతు వద్ద ఎన్ని ఆవులు ఉన్నాయట, ఓకే 24 ఆవులు, మేపింది 3 నెలలు. ఓకే, ఏ గురించి మాట్లాడుతున్నాం. ఏ దగ్గర నంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఎంత 24, టైం డ్యూరేషన్ ఎంత ఇచ్చిన 3. బి 5 నెలలు 10 ఆవులు, అంటే ఎనిమల్స్ 10, డ్యూరేషన్ 5. సి 35, ఓకే 4 నెలల కాలం పాటు ఎన్ని ఆవులమ్మా 35, అంటే నంబర్ ఆఫ్ కౌస్ 35, టైం డ్యూరేషన్ 4. డి అనే రైతు వద్ద ఎన్ని ఆవులు 21 ఆవులు, 3 నెలలు, ఓకే 21 cows, టైం డ్యూరేషన్ ఎంత 3. సో ఏమైనా క్యాన్సలేషన్ అవుతుందంటే కావట్లేదు, క్యాన్సలేషన్ కావట్లేదు కాబట్టి దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం. 24 × 3 72, ఇది 50, 35 4s 140, 21 3s 63, ఇది మొత్తం యాడ్ చేద్దాం. 3 2 5,
6 4 10 5 15 ప్లస్ 7 15 ప్లస్ 7 22 అంటే 2 క్యారీ 2 అంటే 3 అంటే ఇది మొత్తం 325 పార్ట్స్. సో 325 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ రెంట్ కూడా ఎంత ఇచ్చినామా 32,500. 325 వన్జా 325 వన్జా 2 zeros బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి పక్కన 2 zeros అంటే 1 పార్ట్ వాల్యూ 100. 1 పార్ట్ వాల్యూ ఎంత 100. సో మనకి ఎవరి రెంట్ అడిగిన సి అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 140. 1 పార్ట్కి 100 అయితే 140 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది 14,000 రూపీస్. ఎంత 14,000 రూపాయలు. ఆప్షన్ డి మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.